మష్రూమ్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోండి. రైస్, చపాతీ, బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మష్రూమ్స్ తీసుకొని పైన బ్లాక్ కలర్ పార్ట్ అంతా కూడా నీట్‌గా పీల్ ఆఫ్ చేసుకోండి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకున్న 4 భాగాలుగా కట్ చేసుకోండి. వీటన్నిటిని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్‌లో 4 టమాటాలు, ముందుగా నానబెట్టుకున్న 10 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె, తర్వాత మష్రూమ్స్‌ని వేసుకొని సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం వేరొక బౌల్‌లోకి తీసుకోండి. ఇదే నూనెలో ముందుగా హోల్ బిర్యానీ మసాలాలు, అలాగే దీంట్లో కరివేపాకు, సన్నగా తరిగిపెట్టిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని, టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. దీంట్లోనే మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5-10 నిమిషాల పాటు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక కొత్తిమీర జల్లేసేసుకొని వీటిని మనం సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోయింది కదా! మీరు కూడా ట్రై చేయండి.